భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోంది. ఈ మాట ఎవరన్నారో తెలుసా? పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ ఆ దేశ పార్లమెంటు సాక్షిగా మాట్లాడారు. యుద్ధానికి సిద్ధమవుతోంది, దయచేసి యుద్ధ క్షేత్రం నుండి చర్చల టేబుల్కు రండి అని భారత్ను చర్చల కోసం ఆహ్వానించారు. అలాగే పనిలో పనిగా ఆఫ్ఘనిస్తాన్పై కూడా చాలా ఘాటైనటువంటి విమర్శలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ భారత ప్రతినిధిలాగా వ్యవహరిస్తోంది, భారత్ అండదండలతో రెచ్చిపోతోంది, వాళ్ళు ఇస్తున్నటువంటి సహకారంతోనే మాపై దాడులు చేస్తోందని చెప్పి పాకిస్తాన్ గతంలో కూడా చాలా ఆరోపణలు చేసింది. ఈవెన్ షహబాజ్ షరీఫ్ కానీ అజీమ్ మునీర్ కానీ అందరూ కూడా కామన్గా చేసేటువంటి కామెంట్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ వెనకాల భారతే ఉండి చేయిస్తోంది, ప్రాక్సీ వార్ లాగా చేయిస్తోంది అనేది పాకిస్తాన్ చేసినటువంటి ఆరోపణ. తాజాగా ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ కూడా అదే మాట మాట్లాడారు. అయితే భారత్ యుద్ధానికి సిద్ధంగా ఉందంటే యుద్ధానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది, ఎందుకంటే చుట్టూ శత్రువులు ఉన్నారు కాబట్టి. కానీ యుద్ధాన్ని ఏ రోజు కోరుకోలేదు భారత్. హిస్టరీ చూసుకున్నా కూడా ఎప్పుడు పార్లమెంట్లో ఆసిఫ్ అలీ జర్దారీ కామెంట్స్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ని ఒక బ్యాడ్ డ్రీమ్ లాగా, పీడకలలాగా వెంటాడుతోంది. ఎందుకంటే ఆ 3 రోజుల్లోనే పాకిస్తాన్కి ఎనలేని నష్టం జరిగింది. సైనిక స్థావరాలపై కానీ టెర్రర్ క్యాంప్స్పై కానీ చాలా భీకరమైనటువంటి దాడులు చేసింది. పదే ప్రతి దాడికి ముందు కూడా హెచ్చరించింది, మీరు దెబ్బ కొట్టారు, మేము తిరిగి దెబ్బ కొట్టాం, ఇక్కడతో ఆపేద్దామని చెప్పి. కానీ పాకిస్తాన్ వినలేదు, తిరిగి మూల్యం చెల్లించుకుంది. కేవలం 3 రోజుల తర్వాత తత్వం బోధపడింది, తర్వాత వేడుకుంది. సో మనం డెసిషన్ తీసుకున్నాం, సరే పాజ్ ఇస్తున్నాం, ఆగిపోలేదు ఆపరేషన్ సింధూర్, కేవలం పాజ్ మాత్రమే ఇస్తున్నాం, ఫుల్ స్టాప్ కాదు, కామా మాత్రమే అని చెప్పాం. ఇప్పుడు ఆ ఆపరేషన్ సింధూర్ పీడకల పాకిస్తాన్ వెంటాడుతున్నట్టుగా ఉంది. అందుకనే భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోంది. కాబట్టి యుద్ధ క్షేత్రం నుంచి తిరిగి చర్చల కోసం రండి, చర్చల కోసం రండి అంటూ అటు భారత్ని ఆఫ్ఘనిస్తాన్ని కూడా వేడుకుంటోంది పాకిస్తాన్. కానీ ఆసిఫ్ అలీ జర్దారీ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము, ఈ విజ్ఞప్తి ఏదో భారత్కు చేసేటువంటి విజ్ఞప్తి ఏదో పార్లమెంట్లో మాట్లాడారు కదా, అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆసిమ్ మునీర్కి చెప్పి ఉండాల్సింది. మొత్తం తానే వ్యవహరిస్తున్నాడు కదా, ఫీల్డ్ మార్షల్ అని, ఆర్మీ చీఫ్ అని, మొత్తం అన్నీ తానే ముందుండి చూసుకుంటున్నాడు. కాబట్టి ఆసిమ్ మునీర్కి చెప్పుంటే బాగుండేది, లేదా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి షహబాజ్ షరీఫ్కి చెప్పుంటే బాగుండేది. కారణం ఏంటంటే అసలు యుద్ధాన్ని మొదలుపెట్టింది ఎవరు? పాకిస్తాన్ కాదా? ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? పహల్గామ్ దాడి చేశారు కాబట్టి ఆపరేషన్ సింధూర్ చేసాం, లేకపోతే అసలు గొడవే లేదు కదా. 26 మందిని చంపేశారు, అమాయకులైనటువంటి ప్రాణాలు, హిందువుల ప్రాణాలని పట్టున పెట్టుకున్నారు, చంపేశారు, మతం అడిగి మరీ చంపేశారు. తప్పెవరిది? ఉసుగొల్పింది ఎవరు? పాకిస్తానే కదా. సో దెబ్బకు దెబ్బ రివెంజ్ తీర్చుకున్నాం. ఈవెన్ హిస్టరీలో చూసుకున్న, చరిత్రలోకి వెళ్ళి చూసుకున్నా కూడా 1965 వార్ కానీ, 1971 వార్ కానీ, కార్గిల్ యుద్ధం కానీ, ఎన్ని యుద్ధాలు అయితే పాకిస్తాన్కి భారత్కి మధ్య జరిగాయో, అసలు యుద్ధం మొదలుపెట్టింది ఎవరయ్యా అంటే డెఫినెట్గా పాకిస్తాన్ నుంచే. పాకిస్తానే కారణం. ఉగ్రవాదుల్ని ఉసుగొల్పడం ద్వారా కొన్నిసార్లు డైరెక్ట్గా అటాక్ చేయడము, కొన్నిసార్లు టెర్రర్ అటాక్స్ చేయడము. టెర్రర్ అటాక్స్ని వెనకాలండి ఉగ్రవాద సంస్థల్ని ప్రోత్సహించిందెవరు? పాకిస్తాన్. ఇది ప్రపంచం మొత్తానికి తెలిసినటువంటి ఓపెన్ సీక్రెట్. కొన్నిసార్లు చైనా అండతో, మరి కొన్నిసార్లు అమెరికా అండతో రెచ్చిపోయినటువంటి పరిస్థితి పాకిస్తాన్. వాళ్ళు ఇచ్చినటువంటి ఫండింగ్తో వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకి పాకిస్తాన్ని ఒక టిష్యూ పేపర్ లాగా, టాయిలెట్ పేపర్ లాగా వాడుకున్నారు. ఈ విషయాన్ని ఈ మధ్యనే ఖవాజా ఆసిఫ్ కూడా చెప్పారు. కాబట్టి పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ రియలైజ్ కావాల్సినటువంటి విషయం ఏంటంటే భారత్కి ఇచ్చేటువంటి సలహా ఏదో అటు పాకిస్తాన్లో ఉన్నటువంటి నేతలకి ఇస్తే బెటర్గా ఉంటుందేమో. మీకేమనిపిస్తోంది? ఆసిఫ్ అలీ జర్దారీని ఆపరేషన్ సింధూర్ వెంటాడుతోందా? పాకిస్తాన్ ప్రజలని, పాకిస్తాన్ సైన్యాన్ని కూడా ఆపరేషన్ సింధూర్ ఒక బ్యాడ్ డ్రీమ్ లాగా వెంటాడుతున్నట్టుగానే కనబడుతోంది. ఈ కామెంట్స్ని మీరు ఎలా చూస్తున్నారు, ఎలా అర్థం చేసుకుంటున్నారు? భయపడుతున్నారా పాకిస్తాన్ ప్రజలు, పాకిస్తాన్ సైన్యం పర్టికులర్గా? తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.